మామూలుగా మంత్రులు పెద్ద లీడర్లు పెద్ద ఆఫీసర్లు వస్తారంటే రోడ్ల మీద సుద్ద వస్తారు, చెత్త సాఫ్ చేస్తారు, లీడర్లకు గలీజ్ అనిపించొద్దని ఏం కనబడకుండా పరదలు కూడా కడతారు. కానీ గదేందో మంత్రి పొంగులేటి సారు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ మీనాక్షి మేడంలు ఉల్టా ఆళ్లే చెత్తెత్తేసిర్రు. మామూలుగా మంత్రులు ఏడికన్నా పోతున్నారంటే ఆఫీసర్లే నీట్గా కనిపిస్తట్టు ఊరంతా సాఫ్ చేపిస్తారు. కానీ చెత్తను సాఫ్ చేసినందుకే పనివడబోయిండు మంత్రి పొంగులేటి సారు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి మేడం. శ్రమదానానికి పోతే చెమటలు బాగా పడతాయి కాబట్టి చెమటలు వీల్చుకునే బట్టలు వేసుకుని ఒక బందోబస్తుకు వచ్చిండు కదా పొంగులేటి సారు. పొద్దుగాల నాష్ట చేయక ముందే పోయి పాల్వంచకాడున్న కిన్నెరసాని గిరిజన సంక్షేమ బడిలా ఇక చిత్తడంతా సాఫ్ చేసిరు అందరూ. ఓ గంతగానం తవ్వుతున్నావు సారు, చేతిలో పొక్కులు రాగల. ఆదులు మంచిగా లోతుగానే తీసిరా సారు, ఏంలే మొక్క మంచిగా పెరుగుతుందని. చెప్పాస్ పొంగులేటి సార్ నాటిన మొక్క అని దీనికి పేరు పెట్టుర్రి, అదొక సెల్ఫీ స్పాట్ అయిపోవాలి ఇప్పటి సందిగా. చూడురి సార్ ఎంత శ్రమదానం చేసిండో, బట్టలన్నీ తానం చేసినట్టే తడిచిపోయినాయి. పెద్ద లీడర్లే నడుములోంచిగా చెమటల ధారావాయంగా మనం చేయకుంటే ఎట్లరో అని లోకల్ ఎమ్మెల్యేలు ఆదినారాయణ సారు, పాయం వెంకటేశ్వర్ల సారు, ఎంపీలు రఘురామరెడ్డి, బలరాం నాయక్ సార్లు కూడా తలో చేసి ఇక తట్టలు బట్టి మట్టి ఎత్తిపోసిర్రు. మొత్తానికైతే జిబజిబ చిత్తడున్న బడిని కుల్ల మైదానం లెక్క మార్చిపోయిరు పో.